శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల వాళ్ళు ఈరోజు ఏ మంత్రం చదువుకుని బయటికి వెళితే అద్భుతంగా విజయాలు కలిసి వస్తాయో తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ కాకుండా చివరి వరకు చూడండి. ఆగస్టు 28 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి ఉంది. మృగశిర నక్షత్రం మధ్యాహ్నం 3:52 వరకు ఉంది. ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చింది. బుధవారం మృగశిర నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఈ అమృత యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. 12 రాశుల వాళ్ళు మధ్యాహ్నం 3:52 ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అమృత యోగం వల్ల విశేషమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 3:52 తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చింది. బుధవారం ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తే ముసల యోగం ఉంటుంది. ఇది దుఃఖాన్ని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు మధ్యాహ్నం 3:52 తర్వాత పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా ముసల యోగం వల్ల వచ్చే దుఃఖాలు రాకుండా ఉండాలంటే ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో కొన్ని పెసలు మూట కట్టి ఆ మూట దగ్గర పెట్టుకొని పని మీద వెళ్ళండి. మీరు మళ్ళీ తిరిగి వచ్చాక ఆ పెసల మూట ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి. అప్పుడు ముసల యోగం ఉన్నప్పటికీ ఎలాంటి దుఃఖాలు ఉండవు. మీ పనులు సులభంగా పూర్తవుతాయి. మీ ప్రయాణాలు విజయవంతమవుతాయి. అదేవిధంగా రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతైన బుధుడు కర్కాటకంలో, చంద్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే మృగశిర నక్షత్రానికి అధిపతైన కుజుడు మిథునంలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొన్నా, ప్రాపర్టీస్ అమ్మినా డాక్యుమెంట్స్ 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా మాట్లాడుతూ ఉండండి. సోదరులతో కానీ, సోదరీమణులతో కానీ, అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడండి. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రానికి అధిపతైన రాహు మీనంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అబ్రాడ్ ఛాన్సెస్ అనేవి చాలా బలంగా ఉన్నాయి. అబ్రాడ్ ఇంటర్వ్యూస్కి వెళితే సక్సెస్ అవుతారు. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ విజయవంతమవుతాయి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మృగశిర నక్షత్రం మధ్యాహ్నం 3:52 వరకు ఉంది. ఈ మృగశిర నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం, సీమంతం, అక్షరాభ్యాసం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. గణిత విద్యలు నేర్చుకోవడానికి మృగశిర నక్షత్రం మంచిది. కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి కూడా మృగశిర నక్షత్రం అనుకూలిస్తుంది. విలువైన దుస్తులు ధరించడానికి, విలువైన ఆభరణాలు ధరించడానికి మృగశిర నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే మోటారు వాహనాలు కొనుగోలు చేయడానికి, వాటిని మొదటిసారి నడపడానికి కూడా మృగశిర నక్షత్రం మంచిది. విదేశీయాన ప్రయత్నాలకు ఈ మృగశిర నక్షత్రం బ్రహ్మాండంగా అనుకూలిస్తుంది. కాబట్టి మృగశిర నక్షత్ర బలాన్ని బట్టి మధ్యాహ్నం 3:52 ఈ పనులన్నీ చేసుకోవచ్చు. మధ్యాహ్నం 3:52 తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చింది. ఈ ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయంలో శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శత్రువులను మిత్రులుగా మార్చుకోవచ్చు. అలాగే కోర్టు పరమైన వ్యవహారాలకి, కోర్టు పరంగా ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకోవటానికి ఈ ఆరుద్ర నక్షత్రం అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అలాగే ఎవరైనా దొంగతనం చేస్తే దొంగతనం చేసిన వ్యక్తుల్ని గమనించడానికి ఆరుద్ర నక్షత్రం మంచిది. ఆపరేషన్లు చేయటానికి, చేయించుకోవటానికి మధ్యాహ్నం 3:52 తర్వాత ఆరుద్ర నక్షత్రం ఉంది కాబట్టి చాలా మంచిది. అలాగే బిజినెస్లో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్కి ఆరుద్ర నక్షత్రం మంచిది. పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ముఖ్యమైనటువంటి డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ చేయడానికి ఆరుద్ర మంచిది. అలాగే ఎదుటి వాళ్ళతో గొడవలు అయితే ఆ గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి, సెటిల్మెంట్లు చేసుకోవటానికి, కాంప్రమైజులు చేసుకోవటానికి ఆరుద్ర నక్షత్రం మంచిది. ఒక్కొక్కసారి కొన్ని పనులు సీక్రెట్గా చేయాల్సి వస్తుంది. ఆ సీక్రెట్ పనులు చేయడానికి ఆరుద్ర నక్షత్రం మంచిది. కొత్తగా వెహికల్స్ నడపటానికి కూడా ఆరుద్ర నక్షత్రం చాలా మంచిది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు గృహ నిర్మాణానికి సంబంధించిన పనుల్లో కొన్ని రకాలైన ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఉంటే మేషరాశి వాళ్ళు కన్స్ట్రక్షన్ పరంగా చిన్న చిన్న ఆటంకాలు, ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి పాలు పోసినట్లయితే ఆ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వర్క్స్లో వచ్చే ఆటంకాల నుంచి బయటపడవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు
మేనమామ వల్ల విశేషమైన ప్రయోజనం కలుగుతుంది. మేనమామ యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఈరోజు తలపెట్టిన ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకుంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు అనేక రూపాలలో ఏవో ఒక ఇబ్బందులు, ఆటంకాలు, విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. అయినప్పటికీ మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఇష్టదేవతను స్మరించుకొని ముందడుగు వేయండి. మీకు వచ్చే కష్టాలు, ఆటంకాలు, విఘ్నాలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు దైవ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకుంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు సులభంగా పూర్తి చేసుకుంటారు. సంతానం వల్ల కూడా మంచి అనుకూలతలు ఉన్నాయి. అంటే జీవిత భాగస్వామి, సంతానం యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాల వల్ల ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో మంచి సత్ఫలితాలు అందిపుచ్చుకుంటారు. సింహరాశి వాళ్ళు ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పనిని కుటుంబం యొక్క సహాయ సహకారాల వల్ల చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రయాణాలలో ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఏ ప్రయాణం ప్రారంభించినా మధ్యలో ఆగిపోవటం, ప్రయాణాల పరంగా చిక్కులు, చికాకులు ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రయాణాల్లో వెల్లుల్లి రెబ్బ దగ్గరుంచుకోవటం, దుర్గాదేవి కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకుని ప్రయాణాలు చేయడం ద్వారా ఆ ఆటంకాల నుంచి బయటపడవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు బంధువుల వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. ప్రత్యేకంగా మీ బంధువుల యొక్క సహాయ సహకారాలతో కష్టసాధ్యమైనటువంటి పనులు కూడా తులారాశి వాళ్ళు చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు తండ్రితో, సోదరులతో వైరాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. మీ సోదరులతో కానీ, తండ్రితో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా మాట్లాడండి. ప్రశాంతంగా మాట్లాడండి. లేకపోతే వాళ్ళతో గొడవల వల్ల చిక్కులు, చికాకులు ఎదురవుతాయి. కొన్ని వ్యవహారాల్లో ధన నష్టం కూడా సంభవించే సూచనలు ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయండి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు నూతన వ్యాపారాలు ప్రారంభించడం ద్వారా మంచి పురోభివృద్ధికి చక్కటి ప్రణాళికలు రచించుకుంటారు. ఈరోజు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే ధనుసు రాశి వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే వృత్తిపరంగా కూడా ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ ధనుసు రాశి వాళ్ళు స్థిరత్వం అందిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో మీ మాటకు విలువ, గౌరవం పెరగటం ద్వారా మానసికంగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి చిన్న చిన్న విషయాలకే కుటుంబంలో సభ్యులతో గొడవ పడుతూ ఉంటారు. అలా జరగకుండా మౌనంగా, చిరునవ్వుతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి కుటుంబ కలహాలు రాకుండా జాగ్రత్త పడండి. అలాగే కొన్ని వ్యవహారాల్లో మనోవిచారం ఉంటుంది. దాన్ని తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయటం మంచిది. 12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే బుధవారం విష్ణుమూర్తికి ప్రియమైన రోజు. విష్ణుమూర్తికి సంబంధించిన ఓం వషట్కారాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం వషట్కారాయ నమః ఈ మంత్రం చదువుకొని వెళితే ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వృత్తిపరంగా అత్యున్నత స్థాయిలో రాణించడానికి ఈరోజు 12 రాసుల వాళ్ళు ఈ మంత్రం చదువుకొని బయటికి వెళ్ళండి. చక్కటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అలాగే కన్స్ట్రక్షన్స్ ఏవైనా కొత్తగా బుధహోరలో స్టార్ట్ చేస్తే మంచిది. ముఖ్యమైన జర్నీస్ చేసుకోవడానికి బుధహోర మంచిది. జ్యోతిష విద్యలు, గణిత విద్యలు నేర్చుకోవడానికి బుధహోర మంచిది. అలాగే బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా దినఫలం తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరమైన అన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్లో వచ్చే వీడియోస్ తప్పకుండా అందరూ ఫాలో అవ్వండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.